అది 2024 మరి జనవరి నెలలో మా కుటుంబంలో చాలా పరిస్థితులు అనమాట, పైకి చెప్పుకోలేని పరిస్థితులు. ఆ పరిస్థితులు బట్టి నేను ఎందుకు మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మనం చనిపోదామని మనసులో బాధ వచ్చేసి నేను అలాగే ఉండేదన్నమాట. ఆఖరి ఆదివారం అయ్యగారు వాక్యం చెప్తున్నారనమాట. వాక్యం చెప్తుంటే ఎన్నో శ్రమల నుంచి నేను తప్పించాను, నువ్వు చనిపోతే కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, నువ్వు పిరికివారని ఆ వాక్యం నాతో మాట్లాడుతుందనమాట. మాట్లాడినప్పుడు నేను ఎంతగానో ఆ వాక్యం ద్వారా నేను బలపడ్డాను. వాక్యం లేనట్టు ఉంటాను కానీ నాకు మనసులో వాక్యం, దేవుడు ఆ వాక్యం నాకు అన్నీ గుర్తుంటాయి. అలాగే మరి 2024 సంవత్సరంలో మా తర్వాత మా ప్రసన్నకి చాలా అనారోగ్యం వచ్చిందనమాట. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభా నువ్వు నాకు తప్ప ఇంకెవరూ లేరు, మనుషులందరూ నన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఈ పిల్లలు నేను సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు పుట్టినవారు ప్రసన్నను స్వస్థపరిచి నువ్వు స్వస్థపరిచి ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా నాకు బాధ కలిగినప్పుడు వెంటనే దైవజనులకి ఆత్మీయులకి వెంటనే ఫోన్ చేసేది అనమాట. ప్రసన్నకు బాగోలేదు ప్రార్థన చేయండి అంటే మరి దైవజనులు చెప్పేవారు, రానక్క నీకేం కాదు, ప్రసన్నకు బాగానే ఉంటుంది అన్నప్పుడు దేవుడు ఆ కుమారుడికి స్వస్థత ఇచ్చి మరి దినాన మరి ఉద్యోగానికి కూడా దేవుడు దయచేశాడు. అదే దైవజనుల ప్రార్థన, ఆత్మీయుల ప్రార్థన. మరి 2024లో మా విజయకి వాగ్దానం తీసానమాట. నువ్వు ఆశీర్వదించబడతావు అని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆత్మీయులు ఆ వాగ్దానం చూసి మీ విజయ్ ఇల్లు కొనేస్తాడని చెప్పారు. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. మా అబ్బాయి ఇల్లు కొనాలని ఆశ ఎన్నో దినాలు తిరిగారనమాట. దేవుడు మరి బిడ్డ ఆశ ప్రభా నిన్నేం అడగట్లేదు, నీకు చేసిన వారు నువ్వు ఎన్నడూ సిగ్గుపరచడం కదా, నా కొడుకు ఒకే ఒక ఆశ అడికి ఇల్లు కొనాలని, ఆడ ఆశ తీర్చి ప్రభు అంటే దేవుడు మరి ఇంకోటి ఏంటంటే అమ్మగారు ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నెలలో మేము ఇల్లుని ఎత్తుకో, 2వ నెలలో సెటిల్మెంట్లో కూర్చున్నాం, 3వ నెలలో అడ్వాన్స్ ఇచ్చాం, మరి దైవజనుల మీదే చేతుల మీదకి ఇప్పించాం. కరెక్ట్గా 6వ నెల వచ్చేటికి మరి మేము గృహప్రవేశం చేసుకోవడానికి దేవుడు 2024లో ప్రారంభం కొంచెం శోధనలుగా ఉన్నప్పటికీ ముగింపు దేవుడు మా జీవితంలో ఆశీర్వాదం ఇచ్చాడు. మా ఫ్యామిలీ అంతా ప్రసన్న అక్కడ ఉన్నప్పటికీ విజయని దినాన్ని నడిపించి మా ఫ్యామిలీతో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నట్టు నా కుటుంబంతో దేవుడు సన్నిధిలో నిలబెట్టాడు. నేను ఎంతగానో ప్రార్థన చేశాను, విజయ్ రావడానికి నువ్వు మనసేనైనా నువ్వు నా ఆశ తీర్చని మరి బిడ్డని నడిపించాడు. మా కొరకు మా కుటుంబం కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయమని కోరితే కొద్ది సాక్షిని దేవుడు దీవించును గాక.